తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్త చైతన్యరెడ్డి ప్రచారం చింతకొమ్మదిన్నె మండలంలో జోరుగా సాగుతోంది. కార్యకర్తల హుషారుతో వాతావరణం సందడిగా నెలకొంది. చింతకొమ్మదిన్నె మండలంలో గ్రామాన గడప గడపన పుత్త చైతన్యరెడ్డికి హారతులతో ఘన స్వాగతం పలుకుతున్నారు. చైతన్యరెడ్డికి పెరుగుతున్న మద్దతుపై కేటీవీ ఒక లుక్. అంటే టీడీపీనే గెలుస్తుంది అన్న మీ నమ్మకం మీద మీరు కొన్ని తెలియజేయండి. జగన్ చేసేటువంటి పథకాలు వాళ్ళు అన్ని చేసినామంటారు కానీ ఒకటి అమలు కాలేదు. వాళ్ళకి అమలైనాయి కానీ తెలుగుదేశం కార్యకర్తకు సామాన్య కార్యకర్తలు అనే వాళ్ళకు ఒకటి కాలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన హామీలో 100% హామీలు అన్నీ అమలు చేసినామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తేసినారు. మద్యపాన నిషేధము అడిగి చేసిన తర్వాత మేము ఓటు అడుగుతాన్నాడు జగన్. ఆయనకు ఓటు అడిగే హక్కే లేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత మేము ఓటు అడుగుతాము, ప్రజల్లోకి వస్తామన్నారు. ఆయన చేయలేదు. సిపిఎస్ అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ప్రతి ఒక్కటి ఫెయిల్యూరే. ఈయన టోటల్ ఫెయిల్యూర్ సీఎం. కడప టోటల్ ఫెయిల్యూర్ సీఎం. జగన్ డౌన్. ఏ విధంగా సాగుతుంది సార్ మీ ఒపీనియన్? సూపర్ సక్సెస్ చైతన్యరెడ్డి విజయ పేరు మోగిస్తున్నాడు. మీరే చూడండి, ఎక్కడైనా కానీ యువతలో చైతన్యం వచ్చింది, ప్రజన్యం వచ్చేసింది. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. పుత్త చైతన్యరెడ్డి 20,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇది ముమ్మాటికి నిజము. ఇది ప్రజలు ఎక్కడ పోయినా కానీ ప్రతి మండలంలోనూ ప్రజాస్పందనము మోగుతున్నది. చెన్నూరులో అయితేమే, నిన్న నంది మండలంలో అయితేమి, ఈరోజు చీకటి నెలలో అయితేమి ప్రజలతో ఎక్కువగా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన నాయకత్వాన్ని ప్రజలు చాలా మంది పదే కోరుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా చైతన్యరెడ్డి విజయ పేరు మోగిస్తున్నాడు. మేనిఫెస్టో రిలీజ్ అయింది కదా, మీ ఒపీనియన్ ఆ మేనిఫెస్టో గురించి? ఆయన జగన్ రెడ్డి మేనిఫెస్టోను బుగ్గొక డ్యాంలో అది పండబెట్టి అందరూ వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టేసి టీడీపీలో స్వచ్ఛందంగా చేరి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటేసి స్వచ్ఛందంగా ఎవరే కానీ పిలిచినా కానీ ప్రతి ఊరి నుంచి బైక్లో కానీ పల్లెల నుంచి కానీ ఆటోలలో ట్రాక్టర్లలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈసారి పుత్త కృష్ణ చైతన్యరెడ్డి భారీ మెజార్టీతో కమలారం కాన్స్టిట్యూషన్లో గెలుస్తున్నాడు. అంటే అంత నమ్మకం వీళ్ళే గెలుస్తారు అన్న విషయం మీద మీకు అంత నమ్మకం ఎందుకని చెప్పండి. అది జనంలో చాలా మార్పు వచ్చింది. ప్రతి ఒక్కరూ ఈసారి సైకిల్ గుర్తు ఓటేసి మార్పు చూడాలా. పెద్ద ఆయన అంటే రాలేకపోయినాము, పెద్ద ఆయన టికెట్ రాలేదని చాలా బాధగా ఉంది మా అందరికీ. కృష్ణ చైతన్యరెడ్డి ఈసారి భారీ మెజార్టీతో కమలారం కాన్స్టిట్యూషన్లో కడప జిల్లాలో ఫస్ట్ గెలిచేది కూడా కమలాపురమే. అంటే వైసీపీ మీద మీ ఒపీనియన్? ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన నినాదాలు ఇప్పుడు ఈ నినాదాలు ఒకటే కదా ఒకటే అనేసి కదా అని అంటారు కదా. అంటే వాళ్ళకు మీకు మధ్య డిఫరెన్స్ ఏంటి అని కొంతమంది అడుగుతారు కదా. వాళ్ళు ఇసుక దందాలు, భూదందాలు, ప్రతి ఒక్కటి పేదోళ్ళ కానించి భూములు కూడా అక్రమంగా లాక్కున్నారు. అందుకే ఈసారి కృష్ణ చైతన్యరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తాడు. జరిగే ఈ సందర్భంలో మీరు ఈ విషయం పైన ఏ విధంగా విన్ననాలు పొందుతున్నారు? నేనైతే బాగా పూర్తి మెజార్టీ 1,00,000 మెజార్టీ రావచ్చని నేను అంచనా వేసుకుంటాను. అంటే ఈ టీడీపీనే ఇప్పుడు విన్ అవుతుందని మీకు నమ్మకం? ఖచ్చితంగా ఫామ్ అవుతుంది. అంటే అంత నమ్మకం ఎందుకు? అంటే వైసీపీ కూడా ఇంతకు ముందు కొన్ని ప్రవేశాలు పెట్టింది, ఇవి కూడా ఫైల్ అయినాయి. నాన్న అరాచకాలన్నీ చేసి పెట్టినాడు. అత్త కేసులో ఇవన్నీ చేసినాయి కదా, అవన్నీ తేల్చలేదు కదా. అందుకోసం ఈసారి ప్రజలంతా టీడీపీ వైపే ఉన్నారు. అంటే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని మీ నమ్మకం? ఆ నమ్మకం ఖచ్చితంగా టీడీపీ వైపే. ఈసారి మా పెద్ద ఆయన 1,00,000 మెజార్టీతో పైన గెలిపించుకుంటాం. అంటే ఈ ప్రచారం ఇంత బాగా జరుగుతుంది కదా, దీని మీద మీ ఒపీనియన్? నా ఒపీనియన్ బాగానే చైతన్య మంచి మెజార్టీ గెలిచాలని నాకు కోరుకుంటున్నానండి. రావడం కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ దగ్గర 1,00,000 మెజార్టీ వస్తారని కోరుకుంటున్నాను. మా అన్న మీరు రావాలని కోరుకుంటున్నాను. అందులో వచ్చేసి నా చింతగిరి మండలంలో నా పేరు లక్ష్మీనారాయణ నా పేరు యాదవ్. చింతగిరి మండలానికి బీసీసీ అధ్యక్షుడు అన్నమాట. వచ్చేసి ఈసారి ఖచ్చితంగా చైతన్యానికి గెలిపించుకోవాలని మేము చాలా ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా ఖచ్చితంగా మెజార్టీ వస్తాయని నేను చాలా ఖచ్చితంగా గెలుపుకుంటానని అన్న ఇబ్బంది లేదు. అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. ఖచ్చితంగా ఆపక ఎమ్మెల్యేని ఇంటికి ఎమ్మెల్యే ఖచ్చితంగా మేము పట్టుదల చేస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఎలా సాగుతుంది? కమలాపురం నియోజకవర్గంలో పుత్త చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో
తెలుగుదేశం పార్టీ జెండా ఎగరైపోతున్నాము. 30,000 మెజార్టీతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ బ్రహ్మరథం పడుతూ తెలుగుదేశం పార్టీనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అభివృద్ధికి అయితేనేమి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటుందని మేమందరం తెలియజేసుకుంటాము. అన్ని కులాలు అన్ని మతాల వారు కృష్ణా చైతన్య రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టి ఈసారి ఎమ్మెల్యేని మేము 30,000 మెజార్టీతో ఎమ్మెల్యే చేసుకోబోతున్నాం. అంకుల్, మీరు ఈ విషయంపై మీ అవగాహన ఏంటి? ఏ విధంగా సాగుతోంది మీ ప్రచారం? ఈ టీడీపీ ఎందుకు? కమలాపురం నియోజకవర్గం ప్రజలు వాళ్ళ ఆనందం ఒకటి. ఈరోజు చింతకొమ్మదిన్నెలో జరుగుతుంది బహిరంగ సభ కాదు, చైతన్య గారి విజయోత్సవ సభ. ఖచ్చితంగా కాబోయేది మన చైతన్య రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు. చైతన్య రెడ్డి గారి గెలుపును ఎవరు ఆపలేరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. కూటమి అభ్యర్థి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి చైతన్య రెడ్డి గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు. భారీ మెజార్టీతో గెలవబోతున్నారు.